ఏదో పెద్ద ప్లాన్ ప్రకారమే అమరి బర్త్డే పార్టీ ఏర్పాటు చేశాడు. ఏం పిచ్చి పనులు చేస్తాడో అని చాలా టెన్షన్గా ఉంది. అమర్ ఫోన్ చేస్తున్నాడేంటి? నాకు ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక నువ్వు ఫోన్ తీయట్లేదు రాధిక. ఒక్కసారి ఫోన్ తీసి మాట్లాడు, ఆటోమేటిక్గా నువ్వే నాకు సమాధానం చెప్తావు. తీ రాధిక. ఫోన్ తీ రాధిక. ఫోన్ లిఫ్ట్ చేసే వరకు చేసేలోనే ఉన్నాడు. హలో. నా బర్త్డేకి నువ్వు వస్తావని గ్రాండ్గా ఏర్పాట్లు చేసి నీకోసం ఎదురు చూస్తుంటే నువ్వు రాకుండా మీ శ్రీవారిని మీ చెల్లిని పంపావేంటి? నాకు వాళ్ళు కాదు ముఖ్యం, నువ్వు. అమర్, పిచ్చి పనులు చేయకు. ఏదో మనసులో పెట్టుకొని బర్త్డే ఏర్పాటు చేసావు. ఈరోజు అసలు నీ బర్త్డేనే కాదని నాకు తెలుసు. ఓ, ఈరోజు నా బర్త్డే కాదని నీకు తెలుసు అన్నమాట. తెలుసు. నీ బర్త్డే జూలై 13th. ఓ, దట్ ఈజ్ మై లవ్ రాధిక. నా పుట్టినరోజు నువ్వు గుర్తుపెట్టుకున్నట్టుగా నా ఫ్రెండ్స్ ఎవ్వరూ గుర్తుపెట్టుకోలేదు. దీన్ని బట్టే నా మీద నీకెంత ప్రేమ ఉందో తెలుస్తుంది. అమర్, ఏంటిదంతా? మన ప్రేమ కథని హరికథ బుర్రకథలా చెప్పాలి అనుకున్నాను, నువ్వే రాలేదు. రాధిక, నువ్వు మిస్ అయ్యావు. అమర్, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? నీ భర్తకి, నీ చెల్లెలకి, ఇక్కడున్న గెస్టులందరికీ వినరా భారత వీరకుమార మా ప్రేమ గాథ అంటూ బుర్రకథలా చెప్పాలి అనుకున్నాను. నువ్వు కూడా ఉండుంటే బాగుండేది అనుకున్నా. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అమర్? అలా నువ్వు చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు. నువ్వు నీ భర్త కైలాష్ విడిపోతారు. అమర్, ప్లీజ్ అమర్, వద్దు, నా మాట విను. రాధిక, ఇక్కడ అందరూ మన ప్రేమ కథ వినే టైం అయింది. సరే ఉంటాను, బాయ్. అమర్, 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 అమర్. నీ లవర్ అంత ప్రేమగా పిలుస్తుంటే కట్ చేస్తావేంట్రా అమర్? అంతేలే, కొన్నిసార్లు తప్పదు. ఎందుకు అమర్ ఇలా చేస్తున్నావు? మన ప్రేమ గురించి కైలాష్ గారికి చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో. ప్రియ గారు, 1 సెకండ్, ఇప్పుడే వస్తాను. అలాగే బావు గారు. ఏం చేస్తున్నాడు దేవదాస్? ప్రేమ ఫెయిల్ అయిన ప్రేమికుణ్ణి దేవదాసు అంటారు.
మీ ప్రేమ ఫెయిల్ అయింది కదా. నా ప్రేమ ఫెయిల్ కాలేదు, కొంచెం వెనకబడింది అంతే. ఓహో, నాకిప్పుడు అర్థమైంది. ఇప్పుడు మీరు మాట్లాడింది మీ గర్ల్ ఫ్రెండ్ తోనే కదా. హే యా తెలివి. యు ఆర్ టూ ఇంటెలిజెంట్. మరి ప్రియా అంటే ఏమనుకున్నారు? ఇంతకీ తను వస్తుందా మీ బర్త్డేకి? వచ్చి తీరుతుంది. సో తను వస్తే మీ లవ్ స్టోరీ చెప్తారా? తప్పకుండా అందరి ముందు చెప్తాను. అయితే ఒక నిమిషం ఉండండి. హలో ఎవ్రీవన్, అటెన్షన్ ప్లీజ్. ఇప్పుడు మన బర్త్డే బాయ్ తన ప్రేమ కథని మనందరితో షేర్ చేసుకోబోతున్నాడు. జెంట్మెన్ తన ప్రేమ కథ చెప్పబోతున్నారా? అవును జహాపనా, నేను తన ప్రేమ కథని వేరే ఇంకేదో ఊహించుకున్నాను. కానీ అది రెగ్యులర్ ప్రేమ కథ కాదు. ఊహించని ట్విస్ట్లు, మనసుని మురిపించే సంతోషాలు, కన్నీళ్లు పెట్టించే ఎమోషన్స్ అన్ని కలగలిసిన గొప్ప లవ్ స్టోరీ. కమన్ బర్త్డే బాయ్, చెప్పండి. ఓకే. నేను కూడా ఆల్రెడీ మిమ్మల్ని అడిగాను, వినాలని నేను కూడా వెయిటింగ్. చెప్పండి జెంట్మెన్. యా ఓకే. వావ్, ప్రేయసి కోసం ప్రియుడి ఎదురుచూపు. బా భలే ఉంది. ఫస్ట్ టైం బర్త్డే కేక్ మీద వెరైటీ క్యాప్షన్ చూస్తున్నాను. కమన్ దేవదాస్, మీ ప్రేమ కథని వదిలేటండి. మొదలు పెట్టండి. ఓకే యా చెప్తా. అనగనగా ఒక ప్రేమికుడు, ఒక ప్రేయసి. కాలేజీలో తొలిసారి ఆ అమ్మాయిని చూడగానే నా గుండెల్లో గంట మోగింది. ఆ అమ్మాయితోనే జీవితం అని నాకు అనిపించింది. ఒక కవి వర్ణించినట్టుగా ఆ అందం మచ్చలేని చందమామలా అనిపించింది. కళ్ళు తామర రేకుల్లా కనిపించాయి. తను నవ్వితే వెన్నెల వర్షం కురుస్తున్నట్టుగా నా మనసు కనిపించింది. రే అమర్, ఆ అమ్మాయే నీ ప్రేయసి అని నా మనసు పదే పదే చెప్పేది. వెంటనే నేను తనకి ఐ లవ్ యూ అని చెప్పేశాను. ఐ లవ్ యూ. తను నా సొంతం అని చెప్పడానికి కొంతమందితో గొడవలు కూడా పడ్డాను. నా ప్రేమని దక్కించుకోవడానికి నాతో నేనే యుద్ధం చేశాను.
అలా జరిగింది. వావ్ అంతగా తనే నా సర్వస్వం అయింది. ఎటు చూసినా తనే కనిపించేలాగా హ, నా ప్రేమ తన మనసుని అల్లుకుపోయింది. బ్రో నీ లవ్ స్టోరీ సూపర్. మావా నీ లవ్ స్టోరీ సూపర్ మావా, అద్దరిపోయింది అంతే. వావ్ వండర్ఫుల్ లవ్ స్టోరీ. మీ లవ్ సక్సెస్ అవ్వాలి. ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఇంతలా ఆరాధిస్తారా? మీ లవ్ స్టోరీ వింటుంటే పెళ్లికి ముందే ప్రేమించాలన్న కోరిక కలుగుతోంది. జెంట్ల్మెన్, మీ లవర్ ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించవు, కానీ మనిషిని చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా. హూ ఇస్ దట్ లక్కీ గర్ల్? చెప్పాలి 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 చెప్పాలి. చెప్పండి. రండి రాధిక గారు. దేవుడు మనసు పెట్టి సృష్టించిన ఇలాంటి అందమైన అమ్మాయిలాగే ఉంటుంది నా ప్రేయసి. వెల్కమ్ వెల్కమ్ రాధిక గారు, వెల్కమ్. ప్లీజ్, మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను విష్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. రాధిక, నువ్వేంటి సడన్గా రానన్నావు కదా? మీ ఫ్రెండ్ మన ఇద్దరిని ఇన్వైట్ చేశానని చెప్పారు. ముందు రాకూడదు అనుకున్నాను, కానీ తర్వాత ఫీల్ అవుతారేమో, రాకపోతే బాగుండదేమోనని వచ్చాను. ఓ, వచ్చినందుకు థ్యాంక్స్ రాధిక. అక్క, వచ్చిందానివి కొన్ని నిమిషాల ముందొచ్చుంటే చాలా బాగుండేది. అమర్ గారు తన ప్రేమ కథ గురించి చెప్పారు. ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? నువ్వు చాలా మిస్ అయ్యావక్క. అమర్ గారు, మీరు ప్రేమించిన అమ్మాయికి పెళ్ళయింది కదూ?
రాధిక, జెంట్మెన్ ప్రేమించిన అమ్మాయికి పెళ్ళయిందని నీకెలా తెలుసు? కలిసినప్పుడల్లా అమర్ గారి కళ్ళల్లో బాధని, మాటల్లో ఆవేదనని గమనించాను. దాన్ని బట్టి తను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళయిందని గ్రహించాను. జెంట్మెన్, రాధిక చెప్పింది నిజమా? నువ్వు ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోయిందా? ప్రేమించిన అమ్మాయికి పెళ్ళయిందంటే నిజంగా మీరు దేవదాస్ అన్నమాట. మీ ప్రేమ కథ విషాదాంతమేనా? అమర్ గారు, కానీ మీరు చాలా చాలా గ్రేట్ అండి. మీ మనసు కూడా చాలా మంచిది కాబట్టే మీ ప్రేయసికి పెళ్ళైనా కూడా ఇంత నిబ్బరంగా ఉండగలుగుతున్నారు. ప్రేమించిన ఆమె సంతోషంగా ఉండాలని, తను మరొకరికి భార్య అయింది కాబట్టి ఒక ఆడపిల్లని అర్థం చేసుకుని ఇబ్బందికి గురి చేయకుండా దూరంగా ఉంటూ ప్రేమకు కొత్త నిర్వచనం చెప్పారు. ప్రేమంటే దక్కించుకోవాల్సిందే అనే మొండి పట్టుదలకు పోకుండా అవసరమైతే మీలాగా త్యాగం చేయాలని చెప్పకనే చెప్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. మీరు చాలా అంటే చాలా గ్రేట్. నాకే కౌంటర్ ఇస్తావా? అమర్ గారు, మీ ప్రేమ గతం. ఆ అమ్మాయి జీవితానికి విలువిచ్చి మీ భవిష్యత్తు మీరు చూసుకోండి. అక్క, సూపర్గా చెప్పావు. జెంట్మెన్, లేట్ అవుతుంది, త్వరగా కేక్ కట్ చేద్దామా? అమర్ గారు, ఇలా రాయడం తప్పు కదా? ఆ అమ్మాయికి పెళ్ళైంది కాబట్టి ప్రేయసి కోసం ఎదురు చూడడం అని రాయొద్దు. తప్పు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇప్పుడు కేక్ కట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యూ. అమర్,